తమ్ముడు ఎలా 26 అంటావు? 13 నుంచి జంప్ చేసావు. హనీ నేను 2 టేబుల్ చదువుకుంటూనే జంప్ చేశాను. 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8. ఇదిగో ఇలాగే. చీటింగ్ చీటింగ్. నేను నీతో అసలు ఆడను, వెళ్ళిపో. థ్యాంక్స్ మై డియర్ హనీ. నేను కూడా బాగా అలసిపోయాను. ఏంటి అలసిపోయి వచ్చావా బద్దకిష్టి వెదవా? అరే ఈ హనీ అసలు సోమరిపోతూ. నన్ను కొడతావా? వస్తున్నాను. ఆగు, అక్కడ ఆగు. ఆగు, అక్కడ ఆగు. నన్ను క్షమించో, తెలియక కొట్టేశాను. ఆగు, ఆగమంటుండే. అరే ఆగండి, మన అందరూ అడవి వైపు వెళ్ళిపోతున్నాం. ఒరే పిచ్చోడా, వాడిని వదిలే. వాడు మన స్నేహితుడు, అర్థమైందా? లేదు, ఈ రోజు నేను వాడిని వదిలిపెట్టను. ఆగు, నేను ఈ రోజు వదిలిపెట్టను. మనం ఎక్కడికి వచ్చాం? జోర్దార్, మనం అడవి లోపలికి వచ్చేసాము. అలాగా, నువ్వు చెప్పావు కాబట్టి సరిపోయింది, లేదంటే మనం బీచ్ లో ఉన్నాం అనుకున్నాను. అరే డాంకీ, బీచ్ ఒడ్డున కదా ఉంటుంది. వీడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. ఇలాంటి సమయంలో కూడా ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నాడో చూడు. సరే, ఎందుకని మనం అడవి లోపలికి వచ్చాము? మనం తిరిగి చూడడానికి వచ్చాం. మనం వచ్చిన దారి మనం మర్చిపోయాం. ఇప్పుడు మనం ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం? ఇక్కడ సింహం కూడా ఉంటుందా? ఏయ్, అడవిలోనేమొచ్చి సింహాలు ఉండకుండా మిస్టర్ కన్నా గారు ఉంటారా ఇక్కడ? సరే, దారి ఎక్కడుంది? మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాం? అసలు నీ వల్లే మేమందరూ ఇక్కడికి వచ్చాం. నువ్వే మమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకువెళ్ళాలి. సరే, మనందరం కలిసి ఇక్కడి నుంచి బయటకు ఎలా వెళ్లాలో మార్గాన్ని కనిపెడదాం. అరే, వీళ్ళందరూ ఏమంటున్నారు? ఫ్రెండ్స్, మీరు అసలు భయపడద్దు. నేను టీవీలో చూశాను, ఇలాంటి అడవి మనుషులు అందరికి ఇలాగే వెల్కమ్ చెప్తారు. వావ్, అయితే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే దారిని వాళ్ళే మనకు చెప్తారా? అన్నయ్య, మాకు హెల్ప్ చేయండి. వావ్, వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. నేను చెప్పింది వాళ్ళకి అర్థమైపోయినట్టుంది. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? అదే చెప్పేశారు కదా, ఇప్పుడైనా మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. వీళ్ళు మనకి మర్యాద ఇచ్చి ఆపత్తి వచ్చేటట్టున్నారు. అర్థమవుతుందా మీకు? అసలు మీరు ఏం చేస్తున్నారు? మాకు మీ భాష తెలుసు. తనే మా గురువు. ఈయనే మా గురువు. కాదు కాదు, తను జోర్దార్. మీ గురువు చూడడానికి మా జోర్దార్ లాగే ఉంటాడు. అవును, ఈయనే మీ గురువు. ఈయనే మీ గురువు. ఈ విషయం మీకు తెలియదు అనుకుంటాను. లేదు. సరే, వీళ్ళు ఏం చెబుతున్నారు?
మర్యాదగా నువ్వు గురువుని ఒప్పుకో, లేకపోతే మనల్ని అంతం చేసేస్తారు. జోర్దార్ ఏమైనా మామిడికాయ దాన్ని పచ్చడి చేయడానికి. కొబ్బరికాయ వాడు కాదు, నువ్వే కొబ్బరికాయ. ఏమీ అర్థం కాదు కానీ ఇలాగే మాట్లాడుతూ ఉంటావు. సైలెంట్ గా ఉండు, సైలెంట్ గా ఉండు. అవును అవును నిజమే, నేను గురువునే. అరే వీళ్ళు ఏం చెప్తున్నారు? తిరునాళ్ళు జరగబోతున్నాయి, తిరునాళ్ళు. ఓయ్, ఓయ్. వీళ్ళు తిండి పెట్టి పెట్టి మనల్ని చంపేటట్టున్నారు. ఇంకా కొంచెం సేపు ఓర్చుకోండి. ఈ తిరునాళ్ళు అయిపోతే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇలాగే భోజనం పెట్టారంటే మనం ఆ తిరునాళ్ళకి ముందే లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. బాయ్ బాయ్, ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఇక్కడే ఉండాలి జీవితాంతం. మా గురువు ఇక్కడే ఉండాలి, మమ్మల్ని వదిలి వెళ్ళకూడదు. జీవితాంతమునా? మనం ఇక ఎన్ని రోజులు బతుకుతాము? ఇక్కడే ఉండొచ్చు కదా తమ్ముడు. చోటే బాయ్, మనం ఇక్కడ ఉన్నామంటే మనల్ని అనార్కలుగా మార్చేస్తారు. తిండి పెట్టి పెట్టి డాన్స్ ఆడమని చెప్తారు. అర్థమైందా? ఇలా చూడండి, ఈయనేమి మీ గురువు కాదు, వీడు నా ఫ్రెండ్ జోర్దార్. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి ప్లీజ్. మీరిక్కడి నుంచి వెళ్ళడం జరగనే జరగదు. జీవితాంతం ఇక్కడే ఉండాలి. జింగజాల జాగు, జింగజాల జాగు. ఓహో, మాకింకా ఆకలిగానే ఉంది. మా కోసం వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకురండి. వద్దు వద్దు, భోజనం వద్దు, ఇప్పటికే ఎక్కువైపోయింది, లేకపోతే పెళ్లిపోతుంది. నువ్వు సైలెంట్ గా ఉండు. రండి పారిపోదాం. జింగలాల జాగు హో, జింగలాల జాగు హో, జింగలాల జాగు హో. జింగలాల జాగు, జింగలాల జాగు హో. జింగలాల జాగు, జింగలాల జాగు, జింగలాల జాగు. అరే మనం వీళ్ళ దగ్గరికి వచ్చి బాగా ఇరుక్కుపోయాము. తమ్ముడు, మనం వాళ్ళలోనే ఇరుక్కున్నాము. రండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఈ పురుగు నన్ను తినేబోతోంది. కాపాడండి, కాపాడండి. దయచేసి మీరు ఇక్కడే ఉండండి. మా గురువు మమ్మల్ని వదిలేసి వెళ్ళకూడదు. అరే బాగా మనం ఇరుక్కుపోయాం. మన జీవితాంతం ఇక్కడే ఉండాలనుకుంటాను. కాదు, మీ గురువు ఇక్కడి నుంచి పారిపోవడం లేదు, మీ మీద కోపగించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మీరు చాలా స్వార్థపరులా ఉన్నారు. మీ గురువుని మీ దగ్గరే అట్టే పెట్టుకోవాలనుకుంటున్నారు. అర్థమైందా? అర్థమైంది. గురువు మాతోనే ఉండాలని ఆశపడ్డంలో తప్పు లేదు కదా. మీరు చాలా స్వార్థపరులు. మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు. అవును, ఇలా చూడండి, గురువు మీతో మాత్రమే ఉంటే ఇక మిగతా వాళ్ళని ఎలా చూసుకుంటాడో. జోర్దార్ ఎవరిని చూసుకోబోతున్నాడు తమ్ముడు? నేను చెప్పేది అర్థం చేసుకోండి. నేను మీకు మాత్రమే గురువుని కాదు, ఈ ప్రపంచంలో ఉండే అందరినీ కాపాడడం నా బాధ్యత. ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి వచ్చినట్టుగానే మిగతా వాళ్ళని కూడా చూడాలి కదా. ఈ ప్రపంచంలో
ఉండే అందరూ కూడా బాగుండాలని మీరు కోరుకోవాలి. నన్ను వెళ్ళనివ్వండి. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీ అందరితోటి నేను ఎక్కువ సమయాన్ని గడుపుతాను. గురు వెళ్ళిరండి, ఈ లోకాన్ని జాగ్రత్తగా కాపాడండి. కానీ మీరు మళ్ళీ రావాలి. వెళ్ళండి. ఎలా వెళ్ళేది? ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో మాకు తెలియదు కదా. మీ గురువుని మీరు ఇలాగే పంపిస్తారా? లేదు, గురువైనా మిత్రులైనా గాని మేము మంచి భోజనం పెట్టే పంపిస్తాం. వద్దు, మాకు భోజనం ఏమి వద్దు. మమ్మల్ని అందరినీ ఎత్తుకొని తీసుకెళ్లి ఊరి మధ్యలో వదిలేస్తే మాకు అదే చాలు. ఆ? ఆ. ఎక్కడికి వెళ్ళారు? ఇంతసేపు మీకోసమే వెతుకుతున్నాను. అవును, ఏమిటి ఈ విధంగా డ్రెస్ చేసుకున్నారు? మేడం, అదేంటంటే అడవిలో వాళ్ళందరూ మేడం, అది ఏంటంటే మేము ఇప్పుడే ఒక డాన్స్ కాంపిటీషన్ కి వెళ్ళాం. అక్కడ కాన్సెప్ట్ అడవి మనుషుల గురించి, అందుకే ఇలా వేసుకున్నాం. అవును, బన్నీ చెప్పింది నిజమే. మేము అక్కడి నుంచే వస్తున్నాం. అర్థమైందా మేడం? ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముంది? సరే, మీరందరూ వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. నేను మీకోసం ఫ్రూట్ చాట్ చేశాను.